పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. Cigarette smoking and alcohol consumption is injurious to health. మనిషి చనిపోయిన తర్వాత తన కోరికలు తీర్చుకోవడానికి ఆ మనిషి యొక్క ఆత్మ తన కోరికలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆత్మకి మరణం ఉండదు. ఇంతకీ నేను బ్రతికే ఉన్నానా లేదా చనిపోయాను? పిడిలా సూసైడ్ చేసుకుంటాడని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? పోయిన ప్రాణాన్ని తిరిగి బ్రతికించలేం కదా. క్రాంతి శవంని మాయం చేసామో కానీ తన జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నాం. మహన్, రే అర్జున్, రే విష్ణు, నేను వీళ్ళు కనిపించడం లేదు అంటే ఆత్మగా మారిపోయాను. ఇంట్లో వాళ్ళు టూర్కి వెళ్ళారు. వాళ్ళకి విషయం చెప్పాలంటే ఇప్పుడున్న ధైర్యం నాకు సరిపోదు. అసలు క్రాంతి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? క్రాంతి నా బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం, కలిసి చదువుకున్నాం. క్రాంతి లేనిది నేను ఏ పని చేయను. ఈ అర్జున్ లేనిది క్రాంతి ఏ పని చేయడు. రేయ్, నా చెల్లిని కామెంట్ చేస్తావా? ఎంత ధైర్యం నీకు? కాలర్ పైన చేయి తీరా. ఏం పీక్తావురా? ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని తిరిగే బయోట కదరా నాది. నీకు గట్స్ ఉంటే ఈ కాలు ఇళ్ళని పట్టుకొని చూడు, దాని రిజల్ట్ నీకే తెలుస్తుంది. నీ చెల్లిని కామెంట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ అవసరమారా? అర్జున్ కాలర్ పట్టుకుంటే నాకు మెంటల్ ఎక్కుతుంది. ఇలా మా ఫ్రెండ్షిప్కి తిరిగేలేదు. క్రాంతి 2 years నుంచి ఒక అమ్మాయితో లోలో ఉన్నాడు. ఆ అమ్మాయి పేరు మాయా.
ఐషు, అకి, మాయా, అయినా ఇదెందుకు అయింటుందిలే. నన్ను గుర్తుపెట్టుకోలేకపోయావు, మళ్ళీ 2 years నుంచి లవ్. ఏ ఊరికే జోక్ చేశా. తొక్కలో జోక్. ఇంతకీ ఎవరా ఆయుష్? నా జీవితంలో నిజమైన కలైన అంతా నువ్వే ఉండే. లేకపోతే మరి నన్ను కాదని వేరే అమ్మాయిని ఎవరైనా ఊహించుకుంటే చంపుతా. బేసిక్గా గర్ల్ ఫ్రెండ్ బర్త్డేలకి బాయ్ ఫ్రెండ్స్ తెగ గిఫ్ట్స్ కొని చేస్తుంటారు. కానీ నేను అందరిలా కాకుండా మంచి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి? చెప్పు ప్లీజ్ 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 చెప్పవా? సర్ప్రైజులు చెప్పరమ్మా, సస్పెన్స్గానే ఉంచుతాం. మాయా, అర్జెంట్ కాల్ వెళ్ళాలి. ఎప్పుడు ఇంతేనా? ప్లీజ్ రా, ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సరే బాయ్. ఇలా హ్యాపీగా సాగుతుంది తన లైఫ్లో. బ్యాడ్ టైం ఐపీఎల్ బెట్టింగ్ రూపంలో మొదలైంది. నైట్ పూణేనా పంజాబా? చార్కట్ డైనమిట్ ఎక్కడ? పూణే ఫిక్స్ చేద్దాం. బయట రేషియా ఎంత ఉంది? 1:1. 100కి 100. లక్ష ఫిక్స్ చేద్దాం. You'd want to be the bowler. You want to be the bowling side. But with that man on strike, MS Dhoni, you just never know. In the final of IPL, he scored 50 runs from 19 balls. Akshar Patel to bowl the final one. Good start. Because it's a don't run. 263. Just over is his strike rate in the final over. తర్వాత క్రాంతి వేసిన ప్రతి మ్యాచ్ ఓడిపోయాడు. ఇంకా బ్యాడ్ టైం తన నెడలాగా వెంటాడుతూ ఉంది. ఇలా 1,00,000 నుంచి 10 లక్షల దాకా ఓడిపోయాడు. బెట్టింగ్ మాయలో పడి మాయని పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. మాయా, చెప్పు క్రాంతి. సారీ మాయా, మర్చిపోయా. ఏం మర్చిపోయావు? హ్యాపీ బర్త్డే. ఇది కూడా గుర్తుందా నీకు? ఎక్కడ కలుద్దాం? హ్యాంగౌట్స్లో కలుద్దాం. సారీ మాయా, అలా చూడొద్దు. నాకు ఒక క్లారిటీ కావాలి. నేనంటే ఇష్టమా లేదా? నా పైన ఉన్నది నీకు నిజమైన లవ్వా కాదా? ఎందుకు అలా అంటున్నావు? 1 వీక్ నుంచి బిజీ, అందుకే కాంటాక్ట్లో లేదు. అంత మాత్రం లవ్ లేదు, ఇవన్నీ ఎందుకు? అబద్ధాలు ఆడకు. నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుసు. బెట్టింగ్ వేస్తున్నావు కదా? హా, అవును. బిజీ బిజీ అంటే బెట్టింగా? మరి నాకన్నా డబ్బులు ఎక్కువ నీకు?
ఎన్నిసార్లు కాల్ చేశాను ఈ వీక్లో, ఒక్కసారైనా గుర్తు రాలేదా నీకు? ఈరోజు నీ బర్త్డే. నువ్వు స్పెండ్ చేసే ప్రతి మూమెంట్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇది అడగడానికి కరెక్ట్ టైం ఇది కాదు. ఈరోజు నా బర్త్డేయా? నైట్ నీ కాల్ కోసం ఎంత వెయిట్ చేసా తెలుసా? నీకు నా పైన నిజంగా లవ్ ఉంటే నువ్వు కాల్ చేసేవాడివి, కానీ నీకు డబ్బు పిచ్చి పట్టింది. ఈరోజు నా బర్త్డే కాదు, నా లవ్ బ్రేకప్ డే. మాయా, అలా కాదు మాయా, నువ్వంటే నాకు ప్రాణం రా. డబ్బులు లాస్ అయ్యి మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను, అందుకే మర్చిపోయారా? రేపు మార్నింగే నీ డబ్బులు నీకు సెటిల్ చేస్తా. ఇప్పుడు ఫోన్ పెట్టి ఇక్కడ, నా లవ్ దొబ్బుతోంది. డబ్బు కోసం నన్ను మర్చిపోతావా? నీకు నా లవ్ వాల్యూ తెలియదురా. ప్లీజ్ నన్ను వదిలే. మాయా, 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 చిన్న విషయాన్ని ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నావు? ఇష్యూనా? ఇది నా లైఫ్ రా, నన్ను వదిలే. నువ్వు నీ లవ్ లేకపోతే నేను చనిపోతాను. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఏదో సర్ప్రైజ్ అన్నావుగా, ఇదేనా మరి? నేను చనిపోవడమే నువ్వు నీ బర్త్డే సర్ప్రైజ్గా ఫీల్ అయితే రేపు నా శవాన్ని చూస్తా. అయితే చావు. గో టు హెల్. నిజానికి క్రాంతి అంటే మాయకి చాలా ఇష్టం. క్రాంతి మొత్తం తనకే కావాలని కోరుకుంటుంది. ఎన్ని ఫోన్ కాల్స్ చేసిందో. క్రాంతి, క్రాంతి, ఎక్కడ క్రాంతి? క్రాంతి లేడు. ఎక్కడికి వెళ్ళాడు? క్రాంతి నిన్న రాత్రి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడా? ఎలా చేసుకున్నాడు? నిన్న క్రాంతి ఇంట్లో ఒక్కడే ఉన్నాడని రాత్రి ఇంటికి వచ్చాం. హాయ్రా. హాయ్ రా. క్రాంతి, నా ఫ్రెండ్ విష్ణురా. హాయ్. హలో. ఏమైందిరా డల్గా ఉన్నావు? మాయ ఏడుస్తూ వెళ్ళింది. నా లవ్ పోయిందిరా అర్జున్. తనకి నేను వద్దంట, చనిపోమనింది. అందుకు ఇప్పుడు చచ్చిపోతావా? లైట్ తీసుకో బాస్, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. నాదే ఆ టైప్ లవ్ కాదు బాస్. డోంట్ బి ఫనీ క్రాంతి. తను చనిపోమని చనిపోతావా? మీ ఇద్దరిని కలిపే బాధ్యత మాది, సరేనా? రేపు 10 లక్షలు బెట్టింగ్ అమౌంట్ ఇవ్వాలి అర్జున్. మోహన్ కాల్ చేశాడు. ఇద్దాంలేరా, ఇంకా మ్యాచ్లు ఉన్నాయిగా, క్లియర్ చేద్దాంలే. ఇంకా బెట్టింగ్ వద్దురా అర్జున్, మాయకు నచ్చట్లేదు. మేమందరూ ఉన్నాం కదా, అప్పు తెచ్చేద్దాంలే. రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నామినేటెడ్ అయిన ట్రంప్ ప్రచారం కొనసాగిస్తుంది. అవును నేనే. నిజంగా మనుషులు చనిపోయాక ఆత్మలు ఉంటాయా? ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది బాస్? మనిషి చనిపోయిన తర్వాత తన కోరికలు తీర్చుకోవడానికి ఆ మనిషి యొక్క ఆత్మ తన కోరికలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆత్మకి మరణం ఉండదు, తన కోరికలు తీరే వరకు. ఏయ్ ఆపని ఏదో సోది. సరే టైం అయింది, పడుకుందాం. క్రాంతి నువ్వు ఫీల్ అవ్వకు, నేను చూసుకుంటా. సరే మచ్చా, నేను ఫ్రెష్ అప్ అయి పడుకుంటాను. నేను కొంచెం లోన్లీగా ఉండేవాడిని. సరే, లోన్లీగా ఉన్నాడుగా, రియలైజ్ అవుతాడులే. అంతేలే. మేము పనుకున్న ఉదయం లేచేసరికి క్రాంతి ఇలా. జరిగిన విషయాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటే చాలా భయంగా ఉంది. ఆపు నీ తొక్కలో సెంటిమెంట్. నాకే ఏడుపు వచ్చేస్తా ఉంది. నాకు డబ్బు ముఖ్యమా మనిషి ముఖ్యమా అంటే డబ్బే కావాలంట. నా 10 లక్షలు నాకు కావాలి. ఇది కరెక్ట్ టైం కాదు బాస్ డబ్బు అడగడానికి. అసలు నువ్వు ఎవర్రా? కరెక్ట్ టైమా? టైం డబ్బు ఇస్తాన్నాడు, కానీ ఇలా హ్యాండ్ ఇస్తాడు అనుకోలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం చచ్చాడు, పిరికెదవా. రేయ్ నీకు ఎక్కువైంది, ఇక్కడ నుంచి డబ్బే. అబ్బా, ఇదేం మా అత్తగారిలు కాదు ఉండడానికి. నా 10 లక్షలు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. రేయ్ చెప్తే అర్థం కదా, ఎక్కువ చేస్తున్నావు. 1 రూపాయి కూడా ఇవ్వను. ఏంట్రా వాయిస్ రైజ్ అవుతుంది? నేను ఆల్రెడీ చనిపోయాను, నాకెలా దెబ్బ తగిలింది అంటే
సరే లోన్లీగా ఉన్నాడుగా రియలైజ్ అవుతాడులే. అంతేలే. పాయిజన్. రే విష్ణు, మహాన్ వాడు లోన్లీగా అనింది రిలీజ్ అవ్వడానికి కాదురా, సూసైడ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏం చేద్దాం? చనిపోతుంటే చూస్తుంటామా? నచ్చ చెప్దాం. వీడు చెప్తే వినే రకం కాదురా. ఈరోజు కాకపోయినా రేపైనా మళ్ళీ సూసైడ్ చేసుకుంటాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అర్జున్ గేమ్ బిగిన్స్. మోహన్కి కాల్ చేశాం. నువ్వు సూసైడ్ చేసుకోవడం జరిగిన విషయం మొత్తం చెప్పు. మోహన్తో ఒక మత్తుబంది తెప్పించాం. ఇదిగో మందు. రేపేం చేయాలి తెలుసుగా? చెప్పను, తెర మీద చూపిస్తా. నువ్వు తెచ్చుకున్న పాయిజన్ బాటిల్లో పాయిజన్ బదులుగా మత్తుమంది పెట్టాను. అది తాగిన నువ్వు 8 గంటలు స్లో కోల్పోయావు. నీ ఇమాజినేషన్ నిన్ను ఆత్మలా నమ్మేలా చేసింది. మేము ఆడిన గేమ్ నువ్వు చనిపోయేలా చేసింది. నిజంగానా? నేను బ్రతికే ఉన్నానా? క్రాంతి, నువ్వు బ్రతికే ఉన్నావు. నీకు లైఫ్ వాల్యూ తెలియజేయడానికే అర్జున్ ఈ గేమ్ ప్లాన్ చేశాడు. ఫ్రెండ్ అని మోసం చేసావు కదరా అర్జున్. లైఫ్ అనేది దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్. నీకు బతికే హక్కు ఉంది కానీ చావడానికి కాదు. నిన్నే నమ్ముకున్న అమ్మా నాన్న ఉన్నారు. నువ్వే జీవితం అనుకునే ఒక అమ్మాయి ఉంది. ఎంత కష్టం వచ్చినా గెలిపివ్వడానికి మేమున్నాం. డబ్బే ముఖ్యమనే గేమ్లో డైలాగులు చెప్పాను బాస్. కానీ నిజానికి డబ్బు కన్నా మనిషి ప్రాణం ముఖ్యమైనది. మన అవసరాల కోసం డబ్బు ఉపయోగపడుతుంది కానీ మన ఆనందం కోసం కాదు. ఈ డైలాగులు నువ్వు సూసైడ్ చేసుకునే ముందు చెప్తే నువ్వే కాదు, అసలు ఎవరు వినేవారు కాదు. అందుకనే అర్జున్ ఈ గేమ్ ప్లాన్ చేశాడు. మోసం చేయడానికి అదే గేమ్ ప్లాన్ చేసింది, నీకు కొత్త లైఫ్ ఇవ్వడానికి. మొత్తానికి క్రాంతికి కొత్త లైఫ్ ఇచ్చాంరా. అయినా గేమ్ థాట్ భలే ఉందిరా అర్జున్. హలో నేను చనిపోవాలనుకుంటున్నారా? నాకు ఈ లైఫ్ వద్దు. బాయ్ మోహన్. చెప్పేదేంట్రా? హలో ఏమైందిరా? నా ఫ్రెండ్ ఒకడు చనిపోవాలనుకుంటున్నా. Once more.